భారతదేశంలోని ఈ ప్రాంతంలో మనం ప్రయాణిస్తున్నంతసేపు నీలిరంగు ఆకాశాన్ని తాకుతూ మంచు దుప్పట్లు కప్పుకున్న ఈ ఎత్తైన పర్వతాలు మన కళ్ళని మన మనసుని అలరిస్తూనే ఉంటాయి. ఈ దృశ్యాలను చూస్తూ ప్రయాణం చేస్తుంటే మనకు అనిపిస్తుంది ఈ దారి నేరుగా స్వర్గం ఏమైనా చేరుకుంటుందా అని. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ సంచారి మోహన్. హిమాచల్ నెవర్ సీన్ టూర్లో భాగంగా ఇవాళ మనం ఇంకొక కొత్త డెస్టినేషన్కి చేరుకోబోతున్నాము. ఆ డెస్టినేషన్ ఏది, ఎక్కడికి అన్నది ఇంకా కాసేపట్లో మీకు తెలుస్తుంది. పారాగ్లైడింగ్ అవుతుంది చూడండి. ఎప్పుడు 10,000 ఉంటుంది చేస్తావా? ఇది చూడంగానే మా బావకి పారాగ్లైడింగ్ చేయాలన్న ఆశ పుట్టింది. ఈ ప్రదేశంలో పారాగ్లైడింగ్ చేయాలంటే అత్యంత సాహసంతో కూడుకున్న పని, చాలా ధైర్యం కావాల్సి ఉంటుంది. గ్లేషియర్ ఫామ్ అయిందండి, మొత్తం స్నో అయ్యి దీన్ని గ్లేషియర్స్ అంటారు. మనం అప్పుడప్పుడు న్యూస్ లో చూస్తుంటాం కదా, గ్లేషియర్ పడిపోయింది, గ్లేషియర్ పగిలిపోయి యాక్సిడెంట్ అయిందని. నథింగ్ బట్ ఇదిగో చూడండి, ఇక్కడ పైన ఈ స్నో అన్నది చాలా హెవీగా ఇక్కడ అక్యుములేట్ అయ్యింది. సో ఏమవుతుందంటే లైట్ గా సన్ వచ్చినప్పుడు ఎక్కడన్నా కింది పోర్షన్ లో కొద్దిగా కరిగిపోద్ది కదా మంచు. ఈ ఉన్న ఇంత మంచు అది మనకి ఇప్పుడు ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కానీ బట్ మనకి నిజంగా చాలా హెవీ క్వాంటిటీ ఉంటుంది అనమాట. సో ఇదంతా ఏమవుతుంది, ఒక్కటేసారి పగిలిపోయి మొత్తము వరద లాగా వచ్చి కింద ఉన్న ఈ ఊర్ల మీద పడిపోతుంటది. కింద ఊర్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఊర్ల మీద పడిపోయి ఇవన్నీ మునిగిపోతుంటాయి అనమాట. దాన్ని గ్లేషియర్ అంటారు. కానీ బ్యూటిఫుల్ సీన్ ఉంది చూడండి, బ్యూటిఫుల్ ఉంది, చాలా ఉంది గ్లేషియర్. ఓకే, చాలా మంచుతో కప్పబడ్డ ఈ అందమైన రోడ్లను చూడండి. వీటి గుండా ప్రయాణిస్తుంటే అసలు మరవలేని అనుభూతి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన అనుభూతి పొందాలంటే మనము హిమాచల్కి సరిగ్గా ప్రణాళిక చేసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మంచును చూడాలంటే మనకి జనవరి 2వ వారం నుండి మార్చి చివరి వారం వరకు మనకి ఇట్లా మంచు ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చాలా ప్రదేశాల్లో కరిగిపోయి ఉంటుంది. ఆ మంచు చూడాలంటే చాలా హై ఆల్టిట్యూడ్ ప్లేస్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ నుంచి జస్ట్ సీ దిస్ లొకేషన్. ఏముంది చూడండి, బాబా బాబా. ఇప్పుడు మేము ఇక్కడ నుండి సేతానికి వెళ్తుంటే ఆన్ ది వే బ్యూటిఫుల్ ఫారెస్ట్ కనిపించింది. సో అందుకని మేము ఇక్కడ ఆగినాము. ఒకసారి కొన్ని
వీడియోస్ ఏమన్నా తీసుకుందాము, ట్రాన్స్లేషన్ వీడియోస్ అట్లాంటివి ఏమన్నా మన వీడియోస్ పంపించాలని చేసుకున్నాము. మీరు కూడా ఎంజాయ్ చేయండి, కొన్ని ట్రాన్స్లేషన్ వీడియోస్ తీసుకుంటాం. ఓకే, కట్ బా. నేను ఆ చెక్ ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం పేరు సిసు అంటారు. ఈ సిసు విలేజ్ అనమాట. యాక్చువల్గా ఇది సిసు విలేజ్ వెళ్ళాలంటే ఆ మెయిన్ రోడ్ నుండి స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే మాకు ఇక్కడ ఫారెస్ట్ లాగా కనిపించగానే ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకుందామని వచ్చాము. అయితే ఇది ఎంత బాగుందంటే లొకేషన్ మాకు చూడంగానే అనిపించింది ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తే బాగుంటుందని. అన్నట్టుగానే ఇక్కడ ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. అది మీకు ముందర చూపిస్తాను. ఇగో ఇక్కడ నుండి ఇక్కడ నుంచి నువ్వు ఇట్లా స్ట్రైట్ అట్లా. ఇక కొద్దిసేపు ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసినాము. ఇది చేసిన తర్వాత అటు ముందరికి వెళ్దామని. అక్కడ ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది. దీంట్లో ఇరుక్కుపోతున్నాం మొత్తం. అది చూసుకొని మళ్ళీ మనం సేపటికి బయలుదేరాం. ఇక్కడ మనం చూడొచ్చు నా వెనకాలంతా ఏదో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. మనకు తెలిసి సునీల్ శెట్టిది అని చెప్పారు. ఇక వాళ్ళు రిక్వెస్ట్ చేశారు నా షూటింగ్ వీడియోస్ ఇవన్నీ ఏం తీయొద్దని. షూటింగ్ కోసం సో అందుకని మేము అదేం తీయలేదు. వీళ్ళంతా ఈ షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు. వాళ్ళకి షూటింగ్ ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా, సో అందుకని అంటున్నారు. దీనికి ఇప్పుడు ఇంకా స్నో గ్లేర్ పడి మొత్తం కళ్ళు మండుతున్నాయి. స్నో మంచు కొండల మీద అది పడేసరికి సన్ రైస్ అది మొత్తం కళ్ళ మీద ఫుల్ రిఫ్లెక్ట్ లాగుతుంది. ఓ బాప్రే అమ్మయ్య. సో దానికి లొకేషన్కి చేరుకున్నాము. క్వశ్చన్ లేదు, లొకేషన్ ఈజ్ అమేజింగ్ లొకేషన్ ఉంది. మీ అందరికీ ఈ సంచారి మోహన్ తరఫున ఈ అందమైన సినిమాటిక్ లొకేషన్కి స్వాగతం పలుకుతున్నాను. ఒక్కసారి ఈ లొకేషన్ని చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్ లొకేషన్లో నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ మంచి ప్లేస్ ఉంది, ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మంచి కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్తా. నడిచేసరికి కాళ్ళన్నీ మంట పుడుతున్నాయి.
వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఎక్కడ నుండి మీరు? హైదరాబాదేనా? హైదరాబాద్. నేను ఎస్ఆర్ నగర్లో ఉంటా. మీరు సైనిక్పూరా? ఓకే. ఎన్ని రోజులు అవుతుంది? అయిపోయింది 6 days అయింది. ఇక అన్న వాళ్ళు కూడా హైదరాబాద్ నుండి వచ్చారంట. మన తెలుగు వాళ్ళు ఎక్కడ కనిపించినా ఆనందం వస్తుంది. అంతేగా. చెప్పండి. నాది యూట్యూబ్ ఛానల్ ఉందన్న, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాం. మోహన్ సంచారి అని ట్రావెల్ వీడియోస్ చేస్తుంటాం. ఫాలో కొడుతున్నాం. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఫన్. అన్న వాళ్ళు కూడా మన వాళ్ళే అంట. నిజంగానే మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా పోగానే మన వాళ్ళు కనిపించగానే హ్యాపీ అనిపిస్తుంది. ఏమిటో ఆ ఫీలింగ్. మనం మొత్తానికి బ్రిడ్జ్ వరకు అయితే వచ్చినాము. బట్ ఆయన మన ఆర్మీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ బ్రిడ్జ్ మీదకి ఎలవ్ లేదంటున్నారు. అది మరి రీజన్ అయితే ఏం చెప్పట్లేదండి. మీరు ఒక్కరు పోతే అందరు వచ్చి ఎక్కేస్తారు ఆ బ్రిడ్జ్ అని అంటున్నారు. సో చాలా బాగుంది. సూపర్. అసలు మనకి ఒకవేళ డ్రోన్ షాట్ వచ్చిందంటే మాత్రం బాగా దానికి వచ్చిన డ్రోన్ షాట్ ఉంటూనే ఉండదు. ఇదిగోండి ఈ బ్రిడ్జిని బేస్ చేసుకొని మనము డ్రోన్ ఇటు ఫ్లై చేసినా ఇటు ఫ్లై చేసినా కానీ ఇటు ఫ్లై చేసినా కానీ డ్రోన్ బాగుంటుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఈ బ్రిడ్జిని బేస్ చేసుకొని మనము ఇటు ఫ్లై చేసినా బాగుంటుంది డ్రోన్. మన అన్న వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు తెలుగు వాళ్ళు. వీళ్ళంతా తెలుగు వాళ్ళే అక్కడ స్నోతో ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్ బ్రిడ్జ్ చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే ఆర్మీ వాళ్ళు వెళ్ళడానికి పర్మిషన్ ఎలా చేయట్లేదు. అది మనం బ్రిడ్జ్ ఉంటుండి కష్టపడి అక్కడ నుండి నడుచుకుంటూ బ్రిడ్జ్ వరకు వచ్చినాము. బట్ లాస్ట్కి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి ఆర్మీ వాళ్ళు బ్రిడ్జ్ ఎక్కడ ఉండేది అంటున్నారు. సో అట్లీస్ట్ ఫోటో అన్నా తీసుకుంటామని అడిగితే రిక్వెస్ట్ చేస్తే సీనియర్ ఎట్లుంది బ్రిడ్జ్ని బేస్ చేసుకొని తీస్తే ఒకసారి జస్ట్ ఇంత అద్భుతమైన అందమైన లొకేషన్స్ మన భారతదేశంలోనే ఉండగా మన చలనచిత్ర పరిశ్రమ వాళ్ళు షూటింగ్స్ కోసము విదేశాలకి ఫారెన్కి అటు ఇటు వెళ్తుంటారు. నాకు అది ఎందుకో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మన భారతదేశంలో అన్నీ ఉన్నాయి. మనము సరైన సమయంలో సరైన క్లైమేట్లో అక్కడికి చేరుకోవడమే తరువాయి. మనకి కనుల విందైన లొకేషన్స్ చాలా ఉన్నాయి. ఇంత అద్భుతమైన లొకేషన్లో అడుగు పెట్టగానే చిన్నపిల్లలైతే సరే ఎంతటి పెద్దవారైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇలా చిన్నపిల్లలు అయిపోయి ఆడుకోవాల్సిందే. మేము కూడా చాలాసేపు ఇక్కడ ఆడుకున్న తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరి వెళ్ళిపోయాము. మీ అందరికీ నా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నా వ్లాగ్ నచ్చినట్టయితే మన ఛానల్ సంచారి మోహన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.